ఎమ్మెల్సీ కవితకు ఈడీ కేసులో బెయిల్ లభించింది. కవిత బెయిల్ పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. ఎట్టకేలకు ఎమ్మెల్సీ కవితకు ఈడీ కేసులో బెయిల్ లభించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ల ధర్మాసనం విచారణ జరిపింది. సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఇరుపక్షాలు కూడా తమ వాదనలను చాలా గట్టిగా వినిపించాయి. ప్రస్తుతం ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. దీనికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈడీ కేసులో కవితకు బెయిల్ మంజూరైంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ల ధర్మాసనం ఈ కేసు విచారణ జరిపింది. దాదాపు ఉదయం 11:30కు విచారణ ప్రారంభమైంది. సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ప్రస్తుతం ఈడీ కేసుకు సంబంధించిన లిక్కర్ కేసులో కవితకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. ఈడీ కేసులో కవితకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. పిటిషన్పై సుప్రీంకోర్టులో ఈరోజు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ మంజూరైంది. ఈడీ కేసుకు సంబంధించి ప్రస్తుతం కవితకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ల ధర్మాసనం విచారణ జరిపింది. కవిత తరపున ముకుల్ రోహిత్కి ఈడీ, సిబిఐ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు తమ వాదనలను వినిపించారు. దర్యాప్తులో ఆలస్యం జరుగుతున్నందున కవితకు బెయిల్ ఇవ్వాలని కోరారు రోహిత్కి. మొత్తం ఈ కేసుకు సంబంధించి దాదాపు 493 మంది సాక్షులు, అలాగే 50,000 పేజీల డాక్యుమెంట్లు ఉన్నాయని, పైగా ఆమె ఓ ఎమ్మెల్సీ, ఎక్కడికి పారిపోరంటూ కూడా రోహిత్కి తన వాదనలని గట్టిగా వినిపించారు. సో మొత్తానికి ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఈరోజు ఉదయం కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు సుదీర్ఘంగా సాగాయి. మొత్తం 153 రోజుల నుంచి జైల్లోనే ఉన్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ మంజూరైంది. సుప్రీంకోర్టులో ఈరోజు వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ల ధర్మాసనం విచారణ జరిపింది. కవిత తరపున ముకుల్ రోహిత్కి ఈడీ, సిబిఐ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ తమ వాదనలను వినిపించారు. 153 రోజుల నుంచి జైల్లోనే ఉన్నారు కవిత. ఈరోజు కేసు తను బెయిల్కి అప్లై పిటిషన్ వేశారు. సో దానిపైన వాదనలు కొనసాగాయి. ప్రస్తుతం 1.5 గంటల పాటు ఈరోజు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైంది.